పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డికి ఇది తొలి విదేశీ పర్యటన. ఇవాళ నుంచి జనవరి 19 వరకు సీఎం దావోస్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి 70 మంది పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 54వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ బృందం వెళుతోంది. ఈ పర్యటనకు సీఎం నేతృత్వంలోని తెలంగాణ అధికారిక బృందం తరలి వెళ్లింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డికి ఇది తొలి విదేశీ పర్యటన. ఇవాటి నుంచి జనవరి 19 వరకు సీఎం దావోస్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి 70 మంది పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 54వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ బృందం వెళుతోంది. ఈ పర్యటనకు సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం తరలి వెళ్లింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డికి ఇది తొలి విదేశీ పర్యటన. ఇవాటి నుంచి జనవరి 19 వరకు సీఎం దావోస్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి 70 మంది పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 54వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ బృందం వెళ్తోంది. ఈ పర్యటనకు సీఎం నేతృత్వంలోని తెలంగాణ అధికారిక బృందం తరలి వెళ్లింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. రేవంత్ దావోస్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సునీల్, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో భారీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు దావోస్ పర్యటనకు వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షికోత్సవ సమావేశంలో వీళ్ళు పాల్గొనబోతున్నారు. దాదాపుగా వివిధ ప్రపంచ దేశాలకు చెందినటువంటి దిగ్గజ కంపెనీలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో ఇటు సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రి ఉన్నతాధికారులు మాట్లాడబోతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టడానికి ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవాలి. గతంలో మంత్రులు వెళ్లారు, కేటీఆర్. ఈసారి మాత్రం సీఎంతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్తున్నారు. ఇక కేంద్రానికి సంబంధించి కూడా మంత్రులు వెళ్తున్నారు. దాదాపు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అదేవిధంగా అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరి, వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తున్నారు. 60 మందికి పైగా ప్రపంచ దేశాలకు సంబంధించిన అధినేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తం కూడా 5 రోజుల పాటు ఈ సదస్సు ఉండబోతుంది. 2800 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో సీఎం వ్యవసాయం అదేవిధంగా వైద్య రంగంపై ప్రసంగించబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం కి రేవంత్ రెడ్డికి ప్రసంగించింది. చాలా రోజుల తర్వాత సీఎం కి ఇటువంటి అవకాశం రావడంతో ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు. ముఖ్యంగా వైద్య రంగానికి, వ్యవసాయం వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్, వీటికి సంబంధించి ఎక్కువగా ఆ కంపెనీలకు సంబంధించి సీఈఓలతో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించే విధంగానే ఈ పర్యటన ఉండబోతుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలైతే చెప్తున్నాయి. పర్యటనకు వెళ్లే ముందు అయితే సునీల్, శ్రీధర్ బాబు కూడా గతంలో అదే విషయాన్ని గతంలో బీఆర్ఎస్ తరపు నుంచి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అయితే పలుమార్లు దావోస్ పర్యటనకు వెళ్ళడం మనం చూసాం. ఇప్పుడు డైరెక్ట్ గా అంటే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో పాటు దావోస్ పర్యటన వెళ్తున్నారు. అయితే బీఆర్ఎస్ కంటే మెరుగ్గా ఫలితాలు సాధించవచ్చని ఏ విధంగా అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం గా 2 సార్లు కేసీఆర్ ఉన్నారు, తర్వాత రేవంత్ రెడ్డి అయ్యారు. కానీ గత 2 సార్లు కూడా పరిశ్రమల శాఖ మంత్రిగా, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈసారి మాత్రం సీఎం డైరెక్ట్ గా ఆ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా రాష్ట్రానికి హెల్త్ కేర్, అదేవిధంగా లైఫ్ సైన్సెస్ రంగాలపై దీనికి సంబంధించి ఎక్కువగా పెట్టుబడులు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. తెలంగాణ లో పెట్టుబడులు పెడితే, ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా పారిశ్రామికవేత్తలకు వివరించబోతున్నారు. హైదరాబాద్ ఎంత అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినటువంటి అనుమతులు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా పారిశ్రామిక దిగ్గజాలకు వివరించబోతున్నారనే చెప్పాలి. సీఎం కి ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం కూడా రావడంపై ప్రభుత్వ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో సీఎం పాల్గొనలేదు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డికి అరుదైన అవకాశం అని చెప్పి చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.